హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో రోజ్మెరీతో 3 రకాల హెయిర్ ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇవన్నీ కూడా 100% వర్క్ అవుతాయండి. అవేంటి అంటే రోజ్మెరీతో షాంపూ, రోజ్మెరీతో ఆయిల్, రోజ్మెరీతో వాటర్ని ఎలా తయారు చేసుకుని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముందుగా మనమైతే రోజ్మెరీ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడే రోజ్మెరీ ఆయిల్ తయారీ చూద్దాము. ఈ ఆయిల్తో అన్ని జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీన్ని ఒక వారం వాడితేనే మనకి ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. చాలా బాగా పనిచేస్తుందండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. సో దీని తయారీ విధానం చూసేద్దాము. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని రోజ్మెరీ లీవ్స్ తీసుకోవాలి. ఇవి సన్ డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. అలాగే మెంతుల్ని తీసుకోవాలి. మెంతులు కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మెంతుల వల్ల ఉపయోగాలు ఏంటంటే జుట్టు పెరుగుదల బాగుంటుందండి. ఇది స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచి జుట్టు పొడవుగా ఎదగడానికి దోహదపడుతుంది. ప్రతి వెంట్రుక కూడా ఆరోగ్యంగా పొడవుగా ఎదుగుతుంది అనమాట. ఇది 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే ఎండు ఉసిరికాయల్ని తీసుకోవాలి, గింజలు లేకుండా. ఇవైతే 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇది కూడా జుట్టు నల్లగా అవడానికి దోహదపడుతుందండి. ఇప్పుడు వీటిని మిక్సీని పల్స్ మోడ్ లో పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మరీ మెత్తగాను అవ్వలేదు, అలానే మరీ ముక్కల్లా లేదన్నమాట. కొంచెం కోర్స్గా గ్రైండ్ అయింది. ఇప్పుడైతే వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని తీసుకోండి. నేనైతే ఇంట్లో మరపట్టించిన ఆయిల్ ని తీసుకున్నాను. ఇది 250 ml తీసుకోవాలన్నమాట. ఈ 250 ml ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రోజ్మెరీ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఆముదం అండి. ఇది జుట్టు బలంగా పెరగడానికి, థిక్ హెయిర్ కోసం పనిచేస్తుంది అనమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి జుట్టుకి. దీన్ని 100 ml అయితే తీసుకున్నాను. ఇలా 100 ml బాటిల్ తీసుకుని మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగతా కోకోనట్ ఆయిల్ ని కూడా వేసేసుకోవాలి. ముందుగా రోజ్మెరీ మిశ్రమం కలవడానికి కొద్దిగానే వేసానండి ఆయిల్ ని, తర్వాత మిగతా ఆయిల్ వేసాను. టోటల్ గా 250 ml కోకోనట్ ఆయిల్, 100 ml ఆముదం అన్నమాట. ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ సిస్టమ్ ద్వారా వేడి చేసుకోవాలి. డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టి మరిగించే కన్నా ఇలా డబుల్ బాయిలింగ్ సిస్టమ్ లో వేడి చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పోవండి. సో స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి నీళ్లు వేసి ఒక టవల్ ని కానీ లేదంటే వైట్ క్లాత్ ని కానీ వేసి దానిపైన ఈ ఆయిల్ మిశ్రమాన్ని పెట్టాలన్నమాట. ఎందుకంటే క్లాత్ ఎందుకు వేసామంటే ఇలా మరిగేటప్పుడు ఈ గిన్నె అనేది కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకుంటూ దీన్ని మరిగించుకోవాలి. అంటే ఎక్కువ మరగవలసిన అవసరం లేదండి. ఇలా బాగా వేడైతే సరిపోతుంది. ఇలా బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఈ ఆయిల్ ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీనికి రేఫర్ ని చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 days పక్కన పెట్టుకోవాలండి. ఇలా 3 days పక్కన పెట్టుకోవడం వల్ల మెంతులు, ఉసిరికాయలు, రోజ్మెరీలో ఉన్న మొత్తం లిక్విడ్ అంతా కూడా ఈ ఆయిల్ లోకి దిగుతుంది. ఇంకా స్ట్రాంగ్ గా అవుతుంది అనమాట ఆయిల్. ఇప్పుడు దీన్ని 3 days పక్కన పెట్టుకుందాము. 3 days తర్వాత చూద్దాము ఎలా ఉంది అనేది. చూసారు కదా, 3 days తర్వాత ఎలా ఉందన్నమాట. ఇప్పుడు దీని కలర్ అంతా మారిపోతుందండి. రోజ్మెరీలో ఉన్న, మెంతుల్లో ఉన్న, అలాగే ఉసిరికాయలో ఉన్న ఆయిల్ అంతా కూడా ఇందులోకి దిగిపోతుంది. కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని ఇందులోకి స్ట్రైనర్ తో వడపోసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా. ఇలా వడపోసుకున్న ఆయిల్ ని స్టోర్ చేసుకుని మనం రెగ్యులర్ గా యూజ్ చేయడమే. వారానికి 2 లేదా 3 సార్లు స్కాల్ప్ కి, హెయిర్ కి అప్లై చేసి బాగా మర్దన చేసుకోవాలి. ఇది జుట్టుకి అమృతంలా ఉపయోగపడుతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, రోజ్మెరీ ఆయిల్ తయారీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆయిల్ తయారీ చూసారు కదా, ఇప్పుడు రోజ్మెరీ వాటర్ తయారీ చూద్దాము. అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టే రోజ్మెరీ వాటర్ ని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇది అన్ని రకాల జుట్టు సమస్యలకి ఔషధంలా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ అండి. ఇవి వచ్చేసి 100 grams 100 rupees పడింది అనమాట. అంటే 200 grams 200 rupees లో అయితే నాకు వచ్చేసింది. ఆఫర్ లో పెట్టాను. ఇలా 2 బాటిల్స్ తో అయితే రోజ్మెరీ లీవ్స్ వచ్చాయండి. అలాగే ఒక బాటిల్ స్ప్రే బాటిల్ కూడా ఇచ్చారు. ఈ రోజ్మెరీ లీవ్స్ స్మెల్ కూడా చాలా బాగున్నాయండి. చాలా క్వాలిటీగా ఉన్నాయి. స్ప్రే బాటిల్ కూడా బాగుందన్నమాట. అంటే స్ప్రే బాటిల్ కాదు, ఇలా స్కాల్ప్ పైన పెట్టి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట.
ఇవి స్మెల్ అయితే చాలా బాగున్నాయండి రోజ్మెరీ లీవ్స్. ఇప్పుడు ఈ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ అన్నమాట అండి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల రోజ్మెరీ లీవ్స్ వేసుకోండి. అలాగే మీకు ఆప్షనల్ అండి, మెంతులు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఉత్తి రోజ్మెరీ లీవ్స్ తోనే మనం ఈ వాటర్ని అయితే తయారు చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను అనమాట. అంటే 2 స్పూన్ల రోజ్మెరీ అలాగే 1 స్పూన్ మెంతులు వేసాను. 1/2 లీటర్ అయితే వాటర్ వేసానండి. ఈ 1/2 లీటర్ వాటర్ వేసిన తర్వాత ఈ గ్లాస్ జార్కి మూతని గట్టిగా బిగించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. 12 గంటల పాటు దీన్ని నాననివ్వాలండి. అంటే ముందు రోజు సాయంత్రం మనం వీటిని నానబెడితే మర్నాడు ఉదయం దీన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజ్మెరీ వాటర్ ని ఒక స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, ఈ రోజ్మెరీ లీవ్స్ అయితే బాగా నానాయి, మెంతులు కూడా బాగా నానాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టి కొంచెం మరగనిచ్చుకోవాలండి. అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల రోజ్మెరీ వాటర్ లో ఉన్న లిక్విడ్ అంతా దిగి మంచి స్మెల్ అయితే వస్తాయండి ఈ వాటర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఒక స్ట్రైనర్ తీసుకుని వడపోసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ వాటర్ అంతా పూర్తిగా చల్లారిపోయింది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక స్ట్రైనర్ తీసుకుని వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకున్న వాటర్ ని ఒక గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు వస్తుందండి. 10 డేస్ తర్వాత ఇదే ప్రాసెస్ లో మనం తయారు చేసుకోవాలి కొత్తగా. ఇది స్కాల్ప్ కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూసేద్దాము. దీన్ని డైరెక్ట్ గా స్కాల్ప్ కి అప్లై చేసేయచ్చండి ఈ వాటర్ ని. లేదంటే మనం ఇందులోకి కొంచెం మామూలు వాటర్ ని కలుపుకుని స్కాల్ప్ కి అలాగే హెయిర్ కి అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి డైలీ వాడొచ్చండి, లేదంటే రోజు విడిచి రోజు కూడా స్కాల్ప్ కి అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసిన తర్వాత తలస్నానం చేయవలసిన అవసరం ఏమీ లేదండి. ఆయిల్ తలపైన మాత్రం అప్లై చేయకండి, ఎందుకంటే ఆయిల్ ఉన్న స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకోదన్నమాట. మనకి దీని రిజల్ట్ 1 వీక్ లో తెలిసిపోతుందండి. 1 వీక్ లో మనకి హెయిర్ ఫాల్ ఆగిపోయి జుట్టు పెరగడాన్ని కూడా మనం గమనించుకోవచ్చు అన్నమాట. ఈ రోజ్మెరీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. స్కాల్ప్ క్లీన్ అయ్యి బ్లడ్ ప్రెషర్ బాగా జరిగి కొత్త వెంట్రుకలు మొలిచే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది స్కాల్ప్ క్లీన్ గా ఉంచడం వల్ల డాండ్రఫ్, ఇచెస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. జుట్టు కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. మనం ఇందులో మెంతులు వేసాం కదండి, మెంతుల వల్ల కూడా జుట్టు బాగా పెరుగుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, రోజ్మెరీ వాటర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తొందరలోనే మీకు రోజ్మెరీ షాంపూ అలాగే ఇప్పుడు రోజ్మెరీ షాంపూని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. గ్రోత్ కి ఎంతో ఉపయోగపడే 100% మీకు వర్క్ అయ్యే హెర్బల్ షాంపూ తయారీ చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. షాంపూలో యూజ్ చేసిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడతాయండి. అంటే అమృతం అనే చెప్పొచ్చు హెయిర్ కి. అవన్నీ కూడా ఇందులో యూజ్ చేశానన్నమాట. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనమైతే 50 గ్రాముల కుంకుడుకాయల్ని తీసుకోవాలి. వీటిని గింజలు లేకుండా తీసుకోవాలన్నమాట. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ A, D వల్ల జుట్టు బాగా పెరుగుతుందండి. ఇందులో ఉన్న ఈ విటమిన్స్ జుట్టు కుదుళ్లకి బలాన్నిచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ అండి. దీనిని కూడా 50 గ్రాములు తీసుకోండి. ఇది వచ్చేసి ఇలా కాయల పలంగా అయితే తీసేసుకోండి. ఇది జుట్టు వెంట్రుకలను మృదువుగా మెరిసేలా చేస్తుంది, కుదుళ్లను బలపరుస్తుంది అన్నమాట. రాలడాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది. ఇది నేచురల్ కండిషనర్లుగా ఉపయోగపడుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఉసిరికాయ. వీటిని గింజలు లేకుండా తీసుకోవాలి. ఇలా ఎండు ఉసిరికాయలు మనకి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయండి. సో వీటిని కూడా 50 గ్రాములు అయితే తీసుకోండి. ఉసిరిలో ఉన్న విటమిన్ C, అమినో యాసిడ్స్ వల్ల జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు హెల్దీగా పొడవుగా నల్లగా పెరుగుతుంది అనమాట అండి. ఇది నేచురల్ హెయిర్ డై లాగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ అవిసె గింజలండి. ఇవి కూడా 50 గ్రాములు అయితే తీసుకోండి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల వెంట్రుకల కుదుళ్లు బలంగా తయారవుతాయన్నమాట అండి. ఆరోగ్యకరమైన ఒత్తైన జుట్టు పెరుగుతుంది. స్కాల్ప్ కూడా క్లీన్ అయ్యి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. వీటిని కూడా 50 గ్రాములు తీసుకోండి. ఇవి నేచురల్ కూలింగ్ లా పనిచేసి తలలో ఉన్న వేడిని తగ్గిస్తాయండి. స్కాల్ప్ హెల్దీగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా
చేస్తాయి ఈ మెంతులు. నెక్స్ట్ వచ్చేసి రోజ్మెరీ అండి. ఇవి నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టానని చూపించాను కదా, రోజ్మెరీ వాటర్ కూడా మీకు మన వీడియోస్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజ్మెరీని వచ్చేసి 50 గ్రాములు తీసుకోండి. దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే స్కాల్ప్ ని హెల్దీగా చేసి జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది. ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పెడుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మనకి ఆలోవెరా, విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెని తీసుకుని ఇందులో కుంకుడికాయల్ని మొత్తం అన్నింటినీ కూడా వేసుకోవాలి. కుంకుడికాయల్లోనూ ఉసిరికాయల్లోనూ అసలు గింజలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి రోజ్మెరీ 50 గ్రామ్స్ కూడా వేస్తున్నాను. వీటన్నింటినీ కూడా మంచి నీళ్లతో, అంటే మనం తాగే ఆర్ఓ వాటర్ తోనే నానబెట్టాలన్నమాట. ఇవి వచ్చేసి 1 లీటర్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి 12 గంటల పాటు నాననివ్వాలన్నమాట. అంటే ముందు రోజు సాయంత్రం నానబెడితే మర్నాడు ఉదయం మనం షాంపూని తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇవన్నీ నానిపోయాయి, చూసారు కదా, ఇవన్నీ చాలా మెత్తగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ఇలాగే బాగా స్మాష్ చేసి జ్యూస్ ని తీసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. నేను వచ్చేసి 0 వేస్టేజ్ లో, అంటే మొత్తం ఏమీ వేస్ట్ కాకుండా ప్రాసెస్ లో చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఆలోవెరా కొమ్మల్ని తీసుకుని వీటిని అటువైపు ఇటువైపు చాకుతో తీసేసి మధ్యలో ఉన్న తెల్లగా ఉన్న జెల్లను మాత్రమే ఇందులోకి యూజ్ చేయాలన్నమాట. ఇందులో వేసే అన్నింటి బెనిఫిట్స్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఆలోవెరా బెనిఫిట్స్ చూద్దాము. ఇది జుట్టులో ఉన్న డల్నెస్ ను పోగొడుతుంది, జుట్టు స్మూత్ గా తయారవుతుంది అనమాట. వెంట్రుకలు కుదుళ్ల నుండి రిపేర్ చేయబడతాయి, చాలా హెల్దీగా జుట్టు పెరుగుతుందండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మనం జెల్ ని సెపరేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 50 గ్రాములు ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ జెల్ ని కూడా మనం నానబెట్టుకుంచుకున్న ఈ మిశ్రమంలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వేసి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. అందుకే నేను ముందుగా చెప్పింది కుంకుడికాయల్లోనూ ఉసిరికాయల్లోనూ అసలు గింజలు ఉండకూడదని. సో మిక్సీ జార్ పాడవుతుందన్నమాట, వాటిల్లో గింజలు స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి. సో వీటిని ఇలా మెత్తటి ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపండి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఇందులో వేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఇప్పుడు మనమైతే దీన్ని వడపోసుకుందాము. ఈ వడపోసే ప్రాసెస్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని వడపోయకుండా వాడినట్లయితే జుట్టులో పొట్టులా వచ్చేస్తుందన్నమాట. తల స్నానం చేసి జుట్టు ఆరిన తర్వాత పొట్టులా రాలుతూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుందన్నమాట. సో దీన్ని వడపోసుకోవాలండి. దీనికోసం పలుచటి ఒక కాటన్ క్లాత్ ని అయితే తీసుకోండి. ఒక సపోర్ట్ కోసం ఒక స్ట్రైనర్ తీసుకోండి. ఇది సపోర్ట్ కోసం మాత్రమే స్ట్రైనర్. ఇప్పుడు బాగా కలిపిన మిశ్రమాన్ని ఇందులో 2 గరిటెలు వేయండి. ఇలా వేసిన తర్వాత ఇందులో వేడి నీళ్ళని వేసుకుంటూ, కొంచెం వేడి నీళ్ళని వేసుకుంటే మనకి బాగా దిగుతుందన్నమాట ఈ మిశ్రమం కిందకి. సో వేడి నీళ్ళని వేసుకుని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇలా మూటలా కట్టి కొంచెం గట్టిగా పిండి వేయండి. ఇందులో మెత్తటి జెల్ అంతా కూడా మనకి కిందకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ వేడి వేడి నీళ్లను మనం 1 లీటర్ వరకు వేసుకోవచ్చండి. 1 లీటర్ కన్నా ఎక్కువైతే కొంచెం పలచుగా అవుతుంది షాంపూ. 1 లీటర్ అయితే మనకి మీడియంగా, అంటే మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మనం మొత్తం అంతా పిండేయాలన్నమాట. ఇందులో రసాన్ని అంతా కూడా చూడండి, ఇలా వేస్ట్ గా వచ్చిన పక్కన పెట్టేయండి. ఇలా మొత్తం మనం షాంపూనంతా కూడా ఇదే ప్రాసెస్ లో వడపోసుకోవాలండి. కొంచెం టైం టేకింగ్ అయినా మనకి 0 వేస్టేజ్ లో మనకి షాంపూ తయారవుతుందండి. మొత్తం అంతా కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇదే ప్రాసెస్ లో మొత్తాన్ని కూడా వడపోసుకోవాలి. ఈ వేడి నీళ్లను కూడా మంచి నీళ్ళని అయితే తీసుకోండి. మంచి నీళ్ళని మరగబెట్టి ఇందులోకి తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి షాంపూ ఎక్కువ రోజుల పాటు ఉంటుందండి. చూసారు కదా, ఇలా వడపోసుకున్న షాంపూ అయితే ఇలా ఉంటుందన్నమాట అండి. దీన్ని ఒకసారి బాగా కలపండి అటు ఇటు. అప్పుడే అయిపోయింది అనుకోకండి షాంపూ, ఇంకా ముందు ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ లో మరిగించండి. ఇక్కడ చూడండి, మనకి ఇందులో షాంపూ 50% మాత్రమే ఉండేటట్టు చూసుకోండి, లేదంటే పొంగిపోతుంది అన్నమాట. అంటే గిన్నెలోకి సగం మాత్రమే
షాంపూని వేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకోండి. దీన్ని ఇలా కలుపుతూ మరిగించుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఎలా పొంగిపోతుందో. ఇప్పుడైతే నేను 2 గిన్నెల్లో పెట్టి మరిగించానన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ నురుగంతా కూడా పోయే వరకు మనం బాగా మరక పెట్టుకోవాలండి. అప్పుడే షాంపూ మనకి ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. దాదాపు మనం హాఫ్ అన్ అవర్ పైనే మరిగించుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ మరిగించుకుంటే మనం 4 to 6 months వరకు ఈ షాంపూను స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఈ షాంపూ అంతా పూర్తిగా చల్లారిన తర్వాతే మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇక్కడైతే విటమిన్ ఈ క్యాప్సూల్స్ 10 తీసుకున్నానండి. అలాగే మీరా షాంపూ ప్యాకెట్స్ ని 12 తీసుకున్నాను. షాంపూ ఏమీ కలపకుండా కూడా యూజ్ చేయొచ్చండి. షాంపూ కలిపితే ఏంటంటే తొందరగా నురుగు వస్తుంది అనమాట. కొంచెం పెద్ద జుట్లు ఉన్న వాళ్ళకి, అదే ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేసే వాళ్ళకి అయితే ఉత్తి షాంపూ పలంగా అయితే మనకి నురుగ రాదన్నమాట అండి. ఇలా ఏదో ఒక షాంపూ కలుపుకుంటేనే నురగ వస్తుంది. మీ దగ్గర మీరా షాంపూ పడనట్లు అయితే మీకు పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ షాంపూ బేస్ అని మనకి అమెజాన్లో దొరుకుతుందండి. ఆన్లైన్లో అది కూడా తీసుకోవచ్చు. అన్ని కూడా ఇందులో కలుపుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. నేను వచ్చేసి మీరా కుంకుడుకాయ షాంపూ 2 రూపీస్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే నాకు పనిచేస్తాయి అన్నమాట. అంటే హెయిర్ ఫాల్ లేకుండా కొంచెం పర్లేదు అనిపిస్తాయి. సో ఈ మీరా షాంపూల్ని నేనైతే ఈ హెర్బల్ షాంపూలో కలిపేశాను. ఇక్కడ వచ్చేసి నాకు హెర్బల్ షాంపూ మొత్తం 2.5 లీటర్స్ అయిందండి. 2 లీటర్లన్నర హెర్బల్ షాంపూలోకి నేను 12 మీరా షాంపూలను అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని కూడా వేసి బాగా కలిపేయండి. ఇది వచ్చేసి మనకి 4 to 6 months వరకు నిల్వ ఉంటుందండి. ఇదంతా కూడా ఒక గ్లాస్ జార్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం తలస్నానం చేసే ముందు దీంట్లోకి కొద్దిగా వాటర్ ని అయితే కలుపుకుని హెయిర్ కి అప్లై చేసి 5 minutes పాటు అలా వదిలేయండి. హెయిర్ 5 minutes తర్వాత మనం వాష్ చేసేసుకోవచ్చు హెయిర్ ని. హెయిర్ చాలా స్మూత్ గా అవుతుందండి. హెయిర్ ఫాల్ కూడా మనకి 1 week లోపే తగ్గిపోతుంది అనమాట. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. చూసారు కదా. ఇదంతా కూడా ఒక గ్లాస్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక మూత పెట్టేసుకోవాలి. ఇందులో వేసిన రోజ్మెరీ అలాగే మీరా షాంపూల వల్ల షాంపూ అయితే చాలా మంచి సువాసన వస్తుందండి. ఇందులో ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కలపనవసరం లేదు. ఇది కూడా మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. మీ దగ్గర గ్లాస్ జార్స్ లేనట్లయితే ఇలాంటి ఒక కూల్ డ్రింక్ బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ బాటిల్స్ వచ్చేసి గుర్తుంచుకోండి, తడి ఉండకూడదండి. తడి లేని బాటిల్స్ లో మాత్రమే వీటిని స్టోర్ చేసుకోవాలి. తడి ఉంటే పాడైపోతుంది షాంపూ. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.